ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతి ఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదేవు, ప్రేమగల పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన ప్రేమకై నేను స్తుతిస్తున్నాను. చక్కటి పాటలతో మా ప్రభువాన్ని మీరు కీర్తించగలిగి ఆరాధనలో నీ వాక్యం అందించింది. మా ప్రభువా, నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్లు పరిశుద్ధాత్మదేవుడు అనుకూలపరిచను నిన్ను ఘనపరుస్తుంటున్నాను. ఈ సమయంలో వాక్య పరిచర్య కంటే ముందు మా ప్రభువా, మా సహోదరుడు జోసెఫ్ను మీరు ఎలాగ ఆదరించిద్రో, కనికరించిద్రో, గొప్ప అపాయం నుండి మా ప్రభువా నీ ప్రేమ చేత తీసుకుని వచ్చిన ఆ సాక్ష్యపు మాటలు మేము వినగలిగితే నిన్ను ఘనపరుస్తుంటున్నాం. మోహనత్ మా తండ్రి, ఆయనను బలపరిచిన వాక్యములను బట్టి మాత్రమే కాక కుమారుడు, కుమార్తె, భార్య ప్రభువా ఆదుకున్న ఆ విషయాలన్నింటిని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. త్వరలో ఇంకా చక్కటి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. మరొకసారి నాయన, ఇంకా శరీర బలహీనతలలోనేమి అనారోగ్య పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడు కనికరించమని, ఆదరించమని, ప్రతి కుటుంబంలో ప్రభువా నీ మేళ్ళు ఉపకారములు అనుగ్రహించి మహిమ పొందమని మా తండ్రి, ఇంకా కొద్ది సమయము నీ మాటలు వినవలని ఆశిస్తూ ఉంటుండగా నీవే మాతో నడిపించి ఘనత మహిమలు పొందమని మా ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుంచి, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఈ యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటాయను. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపును దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలో మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను.
భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గం చేత చంపిన ఎడల వాడు ఖడ్గం చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడు. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూరముగము పైకి వచ్చుట చూచి తిని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూరముగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకున్నట్లును అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవారు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనిషిని సంఖ్యయే. ఈ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, నేను మళ్ళా అన్ని అధ్యాయాల గురించి క్లుప్తంగా చెప్పినా చాలా సమయం అయిపోతుంది కనుక గత వారంలో 12వ అధ్యాయంలో మనము 2 సూచనలు చూసినాము. మాత్రమే కాక యుద్ధాన్ని కూడా చూసినాము. దానికంటే ముందు మనం ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాగూ మనకు తెలియని కాలంలో అపవాది పరలోకం నుండి త్రోసివేయబడినాడు. అయినా వానికి దేవుని సంస్థానానికి లేక దేవుని ఎదుటికి వెళ్ళడానికి తను ఆ సమయం దొరుకుతూ ఉన్నట్టుగా లేక అధికారం అన్నను కానీ చనువు వానికి ఉన్నట్టుగా మనము ధ్యానం చేసినాము. యోబు జీవితంలో నుండి కూడా కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఆ తర్వాత ఈ యుద్ధంలో ఈ ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం మొదలుకొని సంఘము లేదు. 3వ అధ్యాయం ఆఖరిలోనే యేసుక్రీస్తు ప్రభువని నోటితో ఒప్పుకొని ఆయనందు విశ్వాసం ఉంచిన వారు, పరిశుద్ధులుగా తీర్చబడిన వారు, క్రీస్తు ఆకాశంలోకి వచ్చి లేక ఆ బూర వినపడబడినప్పుడు వారు ఎత్తబడినారు. మృతులైన వారు తిరిగా లేచినారు. బ్రతికి ఉన్నవారు అమర్త్యమైన శరీరం ధరించుకొని అక్కడికి వెళ్ళినారని విన్నాం. 4-5 అధ్యాయాలలో ఆరాధన అని విన్నాము. 6వ అధ్యాయం మొదలుకొని నమ్మని వారికి, ప్రాముఖ్యంగా యూదులకు, ఇంకా అనేక జనులకు, కొందరు వినని వారు కూడా ఉన్నారు. వీరందరికీ శిక్ష విధించినట్లుగా దేవుని ఏర్పాటు ఒక గ్రంథంలో ఉండెనని, ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అని యోహానుకు తెలియపరచబడిందని కూడా మనం 5వ అధ్యాయంలో విన్నాం. 6వ అధ్యాయంలో మనం తేటగా చూసినాం ఎలాగూ ముద్రలు వేయబడిన ఆ గ్రంథం. ఎన్ని ముద్రలు? 7 ముద్రలు. 7 ముద్రలు. 7 ముద్రలు ఎలా వేయబడినాయి? ఇవన్నీ చుట్టగట్టినట్టుగా
ఒక ముద్ర కంటే ముందు ఏం జరగబోతుందో అది వ్రాయబడి దానికి ఒక ముద్ర, మళ్ళా రెండవ ముద్రలో ఇరువైపులా వ్రాయబడి మరలా అది చుట్టబడి రెండవ ముద్ర, ఇలాగ 7 ముద్రలు వేయబడిన గ్రంథము విప్పబడుతూ ఉండగా క్లుప్తంగా మొదటి గ్రంథంలో ఎలాగూ 4 గుర్రాల మీద వచ్చిన వారిని మనం చూసినాము. వీరంతా ప్రభు ఆజ్ఞను బట్టియే వస్తూ ఉన్నారు. మనం అనుకోకూడదు అపవాది శక్తిని ఏమాత్రం కాదు, వారిని ప్రభువే పంపినప్పుడు వారు వస్తూ ఉన్నారు. అవన్నీ మనం చూసినాం ఎలాంటి అవస్థలు. 5వ బూర విప్పినప్పుడు మాత్రము చంపబడిన వారి ఆత్మలు బలిపీఠం క్రింద, మళ్ళీ నేను లోతుగా వెళ్తా ఉన్నానేమో సమయం చాలదు, ఆ బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు నాదామం మాకు ఎప్పుడు తీర్పు అన్నట్టుగా వారు ఆర్తధ్వని చేసినట్లు, ఇలాగున ఆ తర్వాత 6వ ముద్రలో కూడా ఎలాగో అందరూ భూలోకం అంతటిలో భయపడి దేవునికి మొక్కుటకు బదులుగా పర్వతాలకు, రాళ్లకు, రప్పలకు ఇలాగ మొక్కుచూ ఉండిరి అని విన్నాం. 7వ ముద్ర కంటే ముందు దేవుడు ఒక తన కృపతో నిండిన ఏర్పాటును కనపరిచినట్లు 7వ అధ్యాయంలో చూసినాం. 7వ అధ్యాయంలో మనం ఎలాగో 4 దూతలు వచ్చి వారిని ఆపమని చెప్తూ, లేక 4 దిక్కుల నుండి ఇక నాశనం చేయడానికి రాబోతూ ఉండగా ఆగమని చెప్తా ఉన్నారు. వచ్చి దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారి నొసళ్ళ మీద ముద్ర వేయాలి. 144,000 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. విన్నాం మనం ఇవన్నీ. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇక అప్పుడు రాయబడినా కానీ దేవుడు నిత్య సువార్తను గురించి చెప్పడానికి చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు లేడు, నిత్య సువార్తను గురించి చెప్పుతూ ఉన్నప్పుడు అప్పట్లో కూడా నమ్మిన వారికి ఇప్పట్లో శ్రమల వంటివి కాదు, ఎన్నో రెట్లు శ్రమలు, ఎలాగూ వెంటనే చంపబడేలాగున. ఇప్పటికే మన దేశంలో ప్రాముఖ్యంగా అనుకుంటామే కానీ అనేక దేశాలలో చంపబడాలి, వేరే నామం ఎత్తితే చంపబడాలి. మనకైనా కొంతైనా స్వతంత్రం ఉన్నదిట్లుగా ప్రభుని మనం స్తుతించాలి. కొన్ని దేశాలలో లేదు, దొంగతనంగా వారు కూడుకోవాలి, ఏదో బేస్మెంట్ లేకపోయో ఎక్కడనో వారు కూడుకోవాలి, అయినా కూడుకుంటున్నారు. ఇలాగున్న దేశాలు అప్పట్లో మరీ ఇంకా గట్టిగా శిక్ష అయిపోతారు. కానీ ఈ 144,000 మంది వీరు పలు చోట్లకు వెళ్ళి వారి గురించి క్లుప్తంగా మనం విన్నట్లయితే వారి అగ్నిలో నోట నుండి అగ్ని వచ్చేలాగున మనం చూస్తాము. వారికి దేవుడు శక్తి ఇచ్చినట్టుగా. లేక 144,000 మంది అక్కడ లెక్కింపబడినట్లు, అన్యులు కూడా మార్చబడినట్లు, వీరు క్రీస్తు రక్తం చేత మార్చబడినట్లు మనం విన్నాం. అక్కడికి మానుకుందాము. 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడింది అని సూచన. ఈ ముద్రలు లేక ఆ తర్వాత బూరలు, ఆ తర్వాత ఉగ్రత పాత్రలు 4 ఒక రకంగా ఉన్నాయి, 3 ఒక రకంగా ఉన్నాయని కూడా విన్నాం. 4 ఒక రకంగా అంటే మనుషుల చేతను, 3 ఒక రకంగా ఎట్లున్నాయంటే అవి అపవాది శక్తితోనో బలమైన శక్తితోనో మనుషులకు శిక్ష వచ్చినట్లు మనం చూసినాం. ఎలాగంటే మొదటి ఈ బూర ఊదినప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాము 7 బూరలు పట్టుకున్న వారు వచ్చినారండి. ఎందుకంటే 7వ ముద్ర విప్పినప్పుడు అంత ఆ తర్వాత లేదు కనుక 7 బూరల సంగతి, 7 ఉగ్రతా పాత్రల సంగతి అన్నీ ఉన్నాయి కదా డేవిడ్, అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడు ఈలాగున ఆ మొదటి బూర ఊదినప్పుడు ఎలాగో కొండలు ఇవన్నీ చేయబడతా ఉన్నాయి. సముద్రంలో ఎలాగూ 3వ భాగము చంపబడతా ఉంది. నదులలో, జీవజల నదులలో, మంచి నదులలో ఇవన్నిట్లో కలుగుతున్నట్లుగా నలుగురు. అప్పుడు ఒక ఏమని చూస్తూ ఉన్నాం, ఒక పక్షి ఆగండి, 4 కాదు, ఇంకా విపరీతమైన శిక్ష రాబోతా ఉంది, ఇంకా విపరీతమైన శిక్ష రాబోతా ఉంది అని చెప్పి హెచ్చరిక ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం.
అనుకున్నప్పుడే 5వ బూర ఊదినప్పుడు అగాధపు తాళపు చెవి అపవాదికి, లేకపోతే వానికి అపొల్లోయోనుకు సాతాను నాశనం చేయవానికి ఇవ్వబడతా ఉంది. ఇది జరగబోయే శిక్ష. వీడేం చేస్తూ ఉన్నాడు, తెరిచినప్పుడు పైనుండి ఇది ఈ గ్రంథం ఎలాగ వ్రాయబడిందంటే, ఒక చోట దాని వివరణ, మరొక చోట ఎలాగ జరిగింది దాని క్రమం మనం చూసినాం. దీని క్రమంలో 12వ అధ్యాయంలో యుద్ధం చేసినప్పుడు, లేక దానికంటే ముందు 4వ వచనములో మూడవ భాగము ఆ దూతలు నక్షత్రం లాంటి వారు పడద్రోయబడినప్పుడు పేతురు రాసినాడు, యూదా రాసినాడు. ఏంటి, వీరు బంధించబడినారని చెప్పి. కానీ కొందరిని విడిచిపెట్టబడినారు. అందుకే ఈ శోధనలు ప్రభువును నమ్ముకొనని వారు ఎక్కువగా అనుభవిస్తున్నారు. నమ్ముకొనని వారు ఎట్లున్నారో మనమే పరీక్షించుకుందాం. నమ్ముకున్న మనల్ని కూడా వాడు విడిచిపెట్టాడు. పదే పదే నేను చెప్తూ ఉంటాను, వాడు ఎక్కువగా ఉంటాడంటే ఈ చర్చిని ఆనుకొనే ఉంటాడండి. వాడు సినిమా హాళ్ళ దగ్గర ఉన్న వాడికి తెలుసు వాళ్ళంతా నా జనమేనని. కానీ ఇక్కడ ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వాళ్ళను పట్టుకోవాలన్నట్టుగా చూస్తూ ఉంటాడు. అదే మనం ఆలోచన చేసినాం. విత్తనము ఎవడే అపవాది వచ్చి సాతాను వచ్చి ఎత్తుకొని పోతాడని చూసినామండి. వాడు ఎత్తుకొని పోవడానికి చూస్తాడని చూసినాము. సరే, 9వ అధ్యాయంలో కానీ అదే సమయంలో కట్టబడిన వారు కూడా విప్పబడినట్లు ఆ అపవాది సంబంధులు వచ్చినప్పుడు ఎట్లున్నారట, తూనిగలవలే లేక స్కార్పియన్స్ ఏమంటారు బాబు, తేళ్ళ వంటి వారుగా ఉన్నట్లు విపరీతంగా మిడతలు, వాటి రూపం మిడతలు, ఆ తర్వాత కొండ్లు అంటారా, కొండ్లు, మా విపరీతమైన నొప్పి. ఇవి ఎన్ని నెలలు బ్రతుకుతాయని విన్నాము? 5 నెలలు. 5 నెలలు విపరీతమైన శ్రమలు వారు అనుభవించినారు. నేను అప్పుడు 6వ దూత బూర ఊదిన సంగతి విడిచిపెట్టినాను. అది మరలా ఒకసారి ఎప్పుడన్నా చూద్దాం. 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన వేరొక దూత అన్నప్పుడు అది మన ప్రభువైన యేసుక్రీస్తే, వేరే ఎవరు కాదు. ఆయన ఒక పాదము సముద్రం మీద, ఒక పాదం భూమి మీద, అంటే మొత్తంగా ఆయన వచ్చి ఆర్భటించినప్పుడు 7 ఉరుముల వంటి శబ్దాలు వచ్చినాయని. కానీ యోహానుకు చెప్పడము, నువ్వు రాయవద్దు ఈ సంగతులు, అవి మర్మంగానే ఉంచబడినవి. ఆ తర్వాత ఆకాశం వైపు చూచి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఇక ఆలస్యం ఉండదు, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా, అవి నేను చదవలేను కానీ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఇంకా ఏం మిగిలింది అని. కానీ ఒక సంగతి మనం విన్నాం. ఏంటి, 10వ అధ్యాయము అక్కడ ఒక చిన్న పుస్తకం ఉంటే అది ఏమని చూస్తూ ఉన్నామంటే, యోహానును వెళ్ళి తినమని చెప్తా ఉన్నాడండి. అది మొదట్లో నోటికి తేటగా ఉంది కానీ కడుపులోకి పోయినప్పుడు చేదైంది. ఎందుకని విన్నాము, సువార్త నేరుగా చెప్పాలి. ఉన్న వాక్యము అవునంటే అవును, కాదంటే కాదు. అవునును కాదుగా, కాదును అవునుగా తెస్తే మనం దేవుని పిల్లలం కాదు. ఇది యేసుక్రీస్తు ప్రభు బోధలోనే ఉంది. యాకోబు కూడా అదే నేర్చుకున్నాడండి. ఈ లోకంలో సహోదరునిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తును అనుకరించిన వాడు కాడు, కానీ ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత క్రీస్తు ప్రభు అతనికి కనబడడం మాత్రం కాక ఆయన హెచ్చరించినాడు. యెరూషలేములో సభ జరిగినప్పుడు పెద్దగా ఉన్నాడు. మంచి 4 మాటలు, అవి నేను ఇప్పుడు చెప్పను, ఆయన అందించినప్పుడు పేతురు కూడా ఒప్పుకున్నాడు వాటిని. సరే, ఆయన కూడా రాసినాడు, అవునంటే అవును, కాదంటే అది తేటగా ఆయన చెప్తున్నాడు. అందుకే 10, 11 అప్పుడు వారు నీవు లేక 10వ వచనములో 11వ వచనం 10, 11లో అప్పుడు వారు నీ ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడిన గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప అగత్యము అని వారితో చెప్పింది. మరలా చెప్పాలంటే ఆ దినాలలో వెళ్ళి కఠినమైన నిత్య సువార్త చెప్పవలసి ఉంటుందండి. ఇందుకు చంపబడతారు. అందుకు 11వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. మరలా
అక్కడ చేతి కొలకర్ర ఇవ్వబడిను, లేక ఇంకా చెప్పాలి అంటే అదొక శిక్షనే. ఈ 12వ అధ్యాయం లేక 13వ అధ్యాయం చూస్తే మరలా మనం వస్తాం అక్కడికి. ఎలాగూ 3.5 సంవత్సరాలు, 1260 దినాలు, ఒక కాలము, 2 కాలాలు, అర్ధకాలము, వీటికి అర్థం ఎలాగుందో 11వ అధ్యాయంలో మనం 13వ అధ్యాయం చదువుకునేప్పుడు మరలా వస్తాం దాంట్లోకి. అప్పుడు ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు సాక్షులు మనం ఎవరైనా విన్నాం, వారి పేర్లు ఏలియా, మోషేలు అని విన్నాం. దాంట్లో వాదించనక్కర్లేదు అనుకోండి. ఎవరైనా వచ్చి ఎక్కడుందే ఆ ఏలియా మోషే అని చెప్తే మనం వాదించనక్కర్లేదు. అలాంటి లక్షణాలు. ఎలాగూ మోషే నీళ్లను రక్తముగా మార్చినాడు, ఏలియా 3.5 సంవత్సరాలుగా వర్షింపకూడదంటే కడగలేదు, అలాంటిది ఉంది. మాత్రమే కాక వారి నోట నుండి కూడా అగ్ని వచ్చినట్లుగా ప్రభు చేయలేదు. కానీ ఇప్పుడు ఒకరు 7వ వచనం చదవండి, 11:7. కానీ వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూర మృగం వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఎక్కడి నుండి వచ్చినాడండి వీడు? అగాధం. అది మనసులో పెట్టుకుంది. ఎవరు వచ్చినది? క్రూర మృగం. వీడు వచ్చి చంపబడజాలన్నటువంటి ఇద్దరు సాక్షులను ఎప్పుడు వారు చంపినారు? మరల చదువు బాబు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే. చాలు. ఎప్పుడు? సాక్ష్యము చెప్పిన ముగింపు. సాక్ష్యము చెప్పుట ముగింపగానే. నీకు నాకు ఒక ధైర్యం ఉండాలి, మనం బ్రతుకుట ఆయనకు సాక్ష్యం ఇవ్వడానికి. మనం అందుకే మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించుకుని తిని విశ్వాసము కాపాడుకోండి. తిమోతి, నేను వెడలిపో కాలం సమీపమైంది బిడ్డ, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది అని తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు ఆయన తేటగా. ఏం భయం లేకుండా అంటూ ఉన్నాడు. ఇక పరుగు కడముట్టించి తిని అంటున్నాడు. అంటే ప్రభు సిగ్నల్ ఇస్తున్నాడు. మనకి ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే అంత సేవ చేసేవారం కాదు. పోలు చక్కగా చేసిన బిడ్డ, ఇక చాలు నిన్ను పిలుచుకుంటానంటూ ఉన్నాడు. ఉంటే నీ కొరకే. అదే మనం అపోస్తల కార్యం 20:24లో కూడా చదువుకున్నామండి. నా ప్రాణము ఏమన్నాడు ఆయన? పరిచర్య తుదముట్టించు వరకు నా ప్రాణం ఎంత మాత్రం నేను దాన్ని ప్రీతిగా ఎంచుకోను, ప్రేమగా చూసుకోను. నీ కొరకే, నీకే. ఆ ఇద్దరు శిష్యులను, సాక్షులను వీడు అనుకున్నాడు నేను చంపేది కదా అని. మనం ఏమని విన్నాము? యూదులు చనిపోతే ఎప్పుడు భూస్థాపన చేస్తారు వాళ్ళు? ఎవరో సరిగ్గా చెప్తా ఉన్నారు. వెంటనే అదే దినము. అది ఇంకోటి, వారు శత్రువుకైనా చనిపోయినప్పుడు మర్యాద ఇస్తారు. అదే ఈ రోజులో కూడా మనవారు కూడా నేర్చుకున్న సంగతి. జైల్లో ఎంతగానో హత్య చేసినా వాడికి సమాధి అవన్నీ చక్కగా చేయాలని ఏర్పాట్లు చేస్తారండి. పలాని వారైతే వారికి ఒక స్థలము, అన్ని ఏర్పాట్లు. అది ఎందుకంటే చనిపోయినప్పుడు కూడా యూదులు ప్రారంభించినారు. ఇది ప్రభువు ఫుల్ స్టాప్ పెట్టినాడు కనుక మనం మర్యాద చూపాలి ఎవరికైనా కూడా. అబ్షాలోము కూడా చంపబడినప్పుడు అదే అన్నారండి, అరే అక్కడ కాదురా, సరిగా చేసి సమాధి కట్టాలి. సరే, అవి కాదు కానీ ఇలాగున. కానీ దేవుడు ఊరుకున్నాడా? వీరు 3.5 రోజుల వరకు సమాధి చేయలేదు. ఎందుకు? శాటిలైట్ ద్వారా, టీవీల ద్వారా చెప్తున్నారు, చూడు మేము గెలిచినాము అన్నప్పుడు దేవుడు వారికి జీవం పోసినప్పుడు వారు లేచినారండి, పునరుత్థానులైనారు. అసలు వారు అంతకుముందు ఎవరు చంపబడలేరని చూచినాం, అవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ దేవుడు వీని ద్వారా చంపనిచ్చినాడండి. కానీ తర్వాత దేవుని బలమైన చూపినాడు, లేపి వాళ్ళను వెంటనే పైకి రమ్మన్నాడు. అసలు అంతేకాక మరలా అక్కడ ఏం జరిగిందో అవన్నీ మనం చూచినాము. మేఘారూఢుడై
ఎలాగూ పరలోకం నుండి మన ప్రభు, సరే అవి ఆ తర్వాత మనం విందాము. ఈలాగున 12వ అధ్యాయానికి మనం వచ్చినాం. 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు అదే విన్నాము. ఎలాగో 2 సూచనలు ఎక్కడ చూచినాడు యోహాను? వెరీ గుడ్. పరలోకమందు ఒక గొప్ప సూచన. ఆ సూచనలో పెద్ద గొప్ప ఇశ్రాయేలు దేశం గురించి విన్నాము. ఇశ్రాయేలు దేశంలో వచ్చినది యేసుక్రీస్తు ప్రభు అని విన్నాము. ఆ స్త్రీ కన్నది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు. దాన్ని రోమీయులకు రాసిన పత్రికలో 9:5 ఒకవేళ కావాల్సిన మరలా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9:5. ఇంతవరకు పాటలు కూడా ఎక్కడ అన్నారు అనుకుంటా, రోమా 9:5 అని చెప్పి. పితరులు వీరివారు పౌలు ఏడుస్తూ రాసినాడు అనుకుంటాను నేను. అది నేను యూదుడను, వీరు నా బంధువులు, వీరి కొరకు కావాల్సిన చని కూడా పోతానన్నాడు. పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆ మాట వినండి. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. మత్తయి కూడా అట్లనే ప్రారంభిస్తున్నాడండి కొత్త నిబంధనలు. ఎలాగూ అబ్రహాం వంశావళిని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఎలాగొచ్చినాడో, యోసేపుకి వచ్చి, యోసేపు మరియా భర్త, మరియ యందు క్రీస్తు జననమాయనని రాస్తున్నాడు. సరే, ఏది ఎలాగైనా కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ పుట్టినట్టు మరొక సూచనలో ఎవరిని చూచినాము? ఘట సర్పాన్ని చూసి, ఎర్రని మహాఘట సర్పము అని చూచినాము. వీడు అక్కడి అప్పుడు మనం విన్నది, ఆకాశ నక్షత్రంలో 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేసింది. ఇది జరిగిన సంగతి. కానీ 7వ వచనం నుండి ఏమని చూచినాము? యుద్ధం జరిగినప్పుడు ఎవరెవరికి జరుగుతూ ఉంది యుద్ధము? మికాయేలు లూసిఫర్కు, దేవుని తరపున సాతాను తరపున. సాతాను అంతటా ఉండగలడా? ఉండలేడు. వాని అనుచరులు వాడు పెట్టుకున్నాడు. అందుకే మనం చూసిన పారసీక దేశంలో వాని అనుచరులు, మన దేశంలో కూడా వాని అనుచరులే అధికారంలో ఉండవచ్చు. ఎవరో ఏమో దాని గురించి పరీక్షించడానికి మనం చాలము. అది మనకు ప్రభు ఇవ్వలేదు. ఉంటారు అధికారంలో. అందుకే ఎఫెసీలకు రాస్తూ పౌలు అన్నాడు, మనము వాయు సంబంధమైన అధికారులతో. ఈ లోకనాథులే కాదు, వీరు ఎక్కడి వారు? వాయుమండల సంబంధమైన వారు. సరే, ఈలాగూ వీరితో మికాయేలు యుద్ధం చేస్తే ఎవరు గెలిచినారు? దేవుని తరపున గెలుస్తున్నాడు. గెలిచి ఇది ఎప్పుడు జరిగిందా, జరగబోతుందా? జరగబోతుంది. జరిగింది. మనం ఇంతవరకు 4వ వచనమైంది. ఇది జరగబోయే సంగతి. అందుకే వాని సమయం అయిపోయింది. ఇప్పుడు కూడా అందరినీ ఏడిపించడానికి మీరు చెప్పండి, సువార్తకు ఇబ్బంది లేదు పలాని చోట అని చెప్పండి. మంచి మంచి చర్చిలు ఏమిటి అంటే, అయ్యో దీని కొరకు ఎవరు చందాలు ఇవ్వరు, మేము దీన్ని పోషించాలంటే కాదని ఆ ట్రస్టీగా ఉన్నవారు అమ్మేసుకున్నారండి. అరే కనీసం అమ్ముతేనైనా మరొకరికి కూడా కాదు. వాళ్ళు ఏం చేసినారు? పెద్ద పెద్ద సరుకులు గల బ్రాండీలు అవి ఇవి. గుళ్ళకు వెళ్తే ఎవరయ్యా వచ్చేదంటే యవనస్తులలో యేసు విన్నాం మేము, క్రిస్టియన్ల మీద దాంట్లో రాసుకుంటారు యేసు ప్రభు ఎవరంటే. నాకెందుకు అవన్నీ? ఇప్పుడు డిజిటల్ వరల్డ్ వచ్చింది. మేము ఎట్లా కావాలంటే అట్లా తయారు చేసి, ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది కదా, ఏఐ వచ్చింది. కావాలంటే మేము తయారు చేస్తాం. చచ్చిపోయిన వాళ్ళని కూడా తీసుకొని వచ్చి మాట్లాడిస్తాను. అవునా కదా? చచ్చిపోయిన వాళ్ళు కూడా మాట్లాడిస్తాం. హిట్లర్తో కూడా మాట్లాడిస్తాం. ఏమనుకుంటున్నారు మీరు? అదే మనం 13వ అధ్యాయం అనుకుందామంటే ఇప్పటికి 3:40 అయింది. సరే, ఇలాగ ఉండగా వాడు పడద్రోయ. కానీ వీనికి లక్షణం ఎలాంటిది? ఆ ఒక్క మాట చదువుకుందాం మరలా. ఇది గతసారి కూడా చూసుకుందాం మనం. 12వ అధ్యాయము 9వ వచనం త్వరగా. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, ఒకరినా ఇద్దరినా? సర్వలోకమును మోసపుచ్చును. అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఎలా పరిశుద్ధాత్ముడు రాయిస్తూ ఉన్నాడు చూడండి. ఆ రోజు యోహాను రాస్తూ ఉన్నాడు. ఆయన చూచినాడు పరలోకంలో, అరే ఇప్పుడు పడద్రోయబడతా ఉన్నాడు వాడు. అవునవును, పడద్రోయబడతా ఉన్నాడు. మరి పేరేంటి? సాతాను, అపవాది. చదువు బాబు.
అది భూమి మీద పడద్రోయబడెను. ఆ, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మూడో భాగం లాగున మనం చూసినాము. దాంట్లో కొందరు బంధించబడినారు, కొందరు ఫ్రీగా ఉన్నారు. ఫ్రీగా ఉండి వాటికి దేహాలు లేవండి. ఏం చేస్తారు? బలహీనులైన వాళ్ళు ఇల్లంటే ఏంటి? దయ్యాలు పట్టిన. మన యేసు ప్రభు ఉన్నప్పుడు దయ్యాలు పట్టిన వారు ఉన్నారా లేదా? ఇప్పుడు కూడా ఉన్నారండి. ఊగుతూ ఉంటారు కదా. కానీ యేసు ప్రభు ఉంటే దయ్యానికి చోటు లేదు, అది నమ్మాలి. నిన్ను నమ్ముతా ప్రభువా, నీ ఉంటే నాకు చాలు. సరే, అది కాదు మన పాఠము. కానీ ఇలాగ ఉండగా ఇప్పుడు అందరూ వస్తారట. ఎప్పుడు వస్తారు? నీవు నేను ఇక్కడ ఉండము, పరలోకములో ప్రభు దగ్గర అక్కడ ఉంటాం, లేక ఆకాశంలో ఉంటాం. పరలోకం కాదు, ఆకాశంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉంటాం. అప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉన్నప్పుడు వీడు నేరం మోపువాడు వీనితో పాటు పడినాడు. వారు కొందరు చంపబడినారని విన్నామే. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత ఇప్పుడు వినండి, పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. అప్పుడు జరగబోతా ఉందండి. 6వ అధ్యాయంలో మనం విన్నాం. అదా మాకెప్పుడు తీర్పు తీరుస్తావు, ఎందాక మేము వేచి ఉండాలా? ఇప్పుడు వారు చూసినారండి, వీడు పడద్రోయబడినాడు. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. అయితే భూమి, సముద్రమా మీకు శ్రమ. వారు యేసుక్రీస్తు ప్రభుని ఆది నెలల్లో ఒప్పుకొని, ఇక్కడి సువార్తని కూడా మనం విన్నాం. ఏంటి? అరే మనకు టైం ఉంది, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన ఆకాశంలో చూసుకుంటాడు, మనం ఉంటే కూడా మళ్ళా మనసి నువ్వు ఉంటావా ఈ రాత్రి? ఎప్పుడు పిలుచుకుంటాడో దేవుడు. నీవు ఒకవేళ ఈ భూమిని విడిచిన తర్వాత నీకు రక్షణ లేదు. రక్షణ ఉంటే ఇప్పుడే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది దాటిపోతే ఆయన కార్చిన రక్తం యొక్క ప్రభావం నీకు లేదు. నీ ఇంటిలో నేర్పించుకో, నీ పిల్లలకు నేర్పించుకో, నీ పెద్దవారికి నేర్పించుకో. నాతో ఉండగోరుచు ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువును రక్షకుని అంగీకరించి ఇదే సమయం. ఒకసారి ఒప్పుకుంటే అక్కడ ఉంటావు, లేకపోతే బ్రతికి ఉన్నా కూడా శ్రమ. ఇంకేమన్నాడు? అపాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని. ఎంత ఉందట వాడికి సమయము? కొంచెమే. ఇప్పుడు కొన ప్రాణంతో అంటారు, కానీ నేను అంత చక్కగా చూడలేదు. కొన ప్రాణంతో ఉన్నవారు మాట్లాడతారు కూడా, అంతవరకు ఉంటారు. కానీ ఆ తర్వాత చక్కగా సరే ఇది చేయండి, అది చేయండి, మీరు పలాంది చేయండి అని కొంచెం నీళ్ళు ఏవో చేస్తారు ఆచార ప్రకారం. నేను ఊహించుకొని చెప్తా ఉన్నాను, నాకు తెలియదు, నేను చూడలేదు కనుక. వీడు కూడా కొంచెమే అనుకొని ఏం చేస్తూ ఉన్నాడు? బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. చదువు బాబు 17వ వచనం నుంచి త్వరగా. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన వాడు ఎవరిని హింసిస్తూ ఉన్నాడు? మగ శిశువు స్త్రీని. ఆ స్త్రీని, మగ శిశువును కనిన స్త్రీ అంటే ఎవరు? యూదులు. అప్పుడు అసలు యేసుక్రీస్తు ప్రభు అరే అయ్యా నిన్ను పొడిచితివి అని కొందరు నమ్ముకుంటున్నారు, కొందరు ఇంకా నమ్ముకొనని వారు కూడా ఉంటారు. విడిచిపెట్టబడరు. ఎవరి చేత వారు హింసింపబడతారు? ఈ సాతాను అపవాది చేత. ఇంకా చదువు బాబు. అందువలన ఆమె అరణ్యంలో అయితే అందువలన ఆమె అంటే యూదులు అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకి నమ్ముకొనిన శేషములో పక్షిరాజు రెక్కలంటే మనం ఊహించుకోవచ్చు. వేటికి రెక్కలు ఉన్నట్టు కనపడతాయండి మనకు? దోతలు. విమానాలకు చూస్తాం కదా రెక్కలు ఉంటాయి. పక్షులను చూసి వాళ్ళు నేర్చుకొని చేసినారండి. రెక్కలు లేకుండా ఏమి ఉండవు. అలాంటి రెక్కలతో దేవుడు ఏం చేస్తాడంట? వీళ్ళని తీసుకుని పోయి ఎక్కడో, చదువు బాబు త్వరగా. పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడును. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి
నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగొక్కగను. ఎలాగూ ఆమెను ఎలాగైనా చంపాలని చెప్పి వీడు శోధనలు అయితే ఏం చదువు ఆ తర్వాత చదువు వెళ్ళగొక్కను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి, ఎవరు సహకారి అయినారట? భూమి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి గక్కిన ప్రవాహమును మృంగివేసెను. 17 వచ్చిన అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని, ఇంకా కోపం వచ్చిందండి, ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో 1,44,000 మంది వీరేనండి ఇంకా మిగిలి ప్రకారం చేస్తూ ఉన్నారు. వారిని చంపజాలరు. అరే మీరా, మిమ్మల్ని ఎంత హింస పెడతానో చూడండి. అంత హింసిస్తున్నా దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు. ఇప్పుడు 5వ వచనం చదువుదాం బాబు, మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమస్త జనమును ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిష్యువును ఆమె కనెను. ఇది జరగబోయే సంగతి. ఆయన 1000 ఏళ్ల పరిపాలన, ఆయన సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభు, దాని గురించి చెప్పబడతా ఉంది. ఇంకా ఇనుపదండం ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిష్యువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎబ్రిలోకి రాసిన పత్రిక 12:3-4 చదువు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సెలవును సహించి చదువు బాబు 12:3-4. మీరు అలసట పడక 12వ అధ్యాయము 12 కదా 3-4 వచనాలు. అదే చదువు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు, ఇది కాదు ఇదే. సరే, మొదటి నుంచి చదువు. విశ్వాసంలో కర్త ఇదాన్ని. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపను విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాము. ఆ తర్వాత ఆయన తన ఎదుట ఉంచబడిన రెండవ వచనం సారీ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? దేవుని కుడిపార్శ్వం, దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎబ్రీలకు రాస్తున్నాడు. ఇక్కడ యాజకులకు సీట్లు కూడా లేవండి, మనకు సీట్లు ఉన్నాయి కూర్చోడానికి. వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వాళ్ళకు చైర్లు లేవు. అక్కడ కావలిస్తే రొట్టెలు ఉన్నాయి కానీ సీట్లు లేవు. అయితే ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్తిగా నెరవేర్చి అక్కడ ఏం చేస్తున్నాడు? ఆసీనుడై ఉన్నాడు. ఆ మాట మనం చదువుకున్నాము. సరే, ఇప్పుడు 13వ అధ్యాయానికి కొన్ని మాటలు మాత్రం చూద్దాము. 10 నిమిషాలు ఉంది, లేక 15 నిమిషాలు అనుకోండి. మరియు 10 కొమ్ములను 3వ వచనం చదువు బాబు. దాని తలలో ఒకదాన్ని చావుదెబ్బ తగిలినట్లుండెను. అయితే ఆ చావుదెబ్బ మానిపోయేను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసి. ఇక్కడ చూస్తూ ఉన్నాము ఈ ఘట సర్పము, లేక ఇది ఎవరు అంటే ఎవరు కాదు, లేక మొదటి వచనం కూడా చదువు బాబు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రము నుండి పైకి వచ్చుట చూచి. సముద్రములో నుండి ఒక క్రూర మృగం వచ్చుట చూచి తిని అంటున్నాడు 11వ వచనంలో. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చుట చూచి తిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి ఇక్కడ ఇద్దరిని చూపుతూ ఉన్నాడు యోహాను. ఒకడు సముద్రములో నుండి వస్తున్నాడు. సముద్రము జలములకు సూచనగా ఉంది. మాత్రమే కాక ఇక్కడ ఇంకొకరిని చూస్తూ, అంటే ఒకరు రాజ్యాంగంగా వచ్చేవారు, ఒకరు ఆత్మీయంగా వచ్చేవారు. ఒకడు క్రూర మృగమని చూస్తూ ఉన్నాము. వీడు ఎట్లున్నాడు నేను అంత లోతుగా చెప్పలేను, కానీ అయినా చదువుదాము. 2వ వచనం. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహము నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఎవరిస్తూ ఉన్నారు బలము అధికారము దీనికి? ఆ ఘట సర్పం. ఘట సర్పం అంటే సాతాను. ఎవరికి ఇస్తున్నాడు? క్రూరముగా అంటే క్రీస్తు విరోధి. ఇక్కడ క్లుప్తంగా ఇప్పుడు చెప్తాను, తర్వాత ప్రభు చిత్తం అయితే అతను చూద్దాము.
మనం త్రిత్వమై ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తాం. సరే, తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, అవునా కదా? వీడేం చేస్తున్నాడు? నేను కూడా చేయగలను అని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడు? వీడు ఎలా ఉన్నాడని చూస్తూ ఉన్నాము. ఆ ముగ్గురని చూసినాం కదా. రెండోవాడు క్రీస్తు విరోధి. మూడోవాడు ఎవరు? అబద్ధ ప్రవక్త. అదే మనం అక్కడ చూస్తాం. వీరి గురించి క్లుప్తంగా చూడాలంటే 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయంలో 20వ వచనం చదువు బాబు. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగ ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్ని గుండములో. ఇక్కడ ఈ క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త గుండంలో వేయబడుతున్నారు పర్మనెంట్గా. ఇక్కడ వీళ్ళ గురించి చెప్పబడతా ఉంది. దీని గురించి చెప్పాలంటే దానియేలు గ్రంథానికి మనం వెళ్ళాలనుకున్నాం, కానీ 7వ అధ్యాయంలో దేవుడు ఆ రోజే కనపరిచినాడు. 7వ అధ్యాయంలో ముందు ఒక మాట చదువు బాబు. 7వ అధ్యాయము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం ముందు ఒక్కసారి చదువు, అంతే త్వరగా. 7వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రము నుండి పైకెక్కి. ఇది ఒకటి క్లుప్తంగా చెప్తా ఉన్నాను. బబులోను రాజుగా బెల్షస్సరు. అసలు బెల్షస్సరు 6వ అధ్యాయంలో హతమైనాడు. మాదియా పారసీకుల రాజులు వచ్చినారు. కానీ 7వ అధ్యాయంలో మొదటి సంవత్సరంలో ఏం జరిగిందో అది దర్శనం దానియేలుకి ఇవ్వబడగా దాని గురించి రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడు? ఏం చూచినానని రాస్తూ ఉన్నాడు. చదువు బాబు. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం నుండి పైకెక్కాను. ఆ జంతువులు ఒకదాని చూపించినప్పుడు ప్రతిమలో ఆయన చూచినాడు, కానీ దేవుడు చూపించేటప్పుడు మృగాలుగా చూపిస్తున్నాడు. ఇప్పుడు దేశాలను ఏరే వాళ్ళు మృగాలనిగే ఉన్నారండి. ఎవరే కానీ ఒక మంచి భక్తుడుగా ఉన్నాడంటే వాడు, కొందరు అంటారు నేను ఎరగను, కార్టర్ అనే ప్రెసిడెంట్ చాలా దైవభక్తిలో ఉన్నవాడని, కడకు తనకు ఇల్లు కూడా కట్టుకోలేదని ఏమేమో విన్నాం ఆయన గురించి. కానీ రెండవసారి గెలవలేకపోయినాడు. అది కాదు, మనకు నిమిత్తం లేదు. అయినా దేవుని భయం కలిగిన వారు రావాలి అంటే చాలా కష్టం. ఎన్నో ఇబ్బందులు అపవాది కలిగిస్తాడు. ఇక్కడ కూడా 4 మృగాలను చూపిస్తున్నాడు. త్వరగా 3వ వచనం అయిపోయిందా? అయిపోయింది. 7వ వచనం చదువు. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. ఏమైందట? ఇప్పుడు 4వ జంతువు కనపడతా ఉంది. సింహం అయిపోయింది, ఎలుగుబంటి అయిపోయింది, చిరుతపులి అయిపోయింది. బబులోను సామ్రాజ్యము, మాదియా పారసీక సామ్రాజ్యము, గ్రేకుల సామ్రాజ్యం అయిపోయినాయి. ఇప్పుడు 4వ జంతువు కనపడతా ఉంది. ఎట్లుందట అది? అది ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది వేరుగా ఉందండి. అంటే దినాలు ఎట్లా అవుతున్నాయండి? చెడ్డవైతేనే ఉన్నాయండి. ఈరోజు ఆశ్చర్యంగా పేపర్ చూసే వాళ్ళకు తెలుస్తుంది, లేక న్యూస్ చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఇంకా ఆయా వార్తలు చదివే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఏంటి? శాంతి అనేది ఎక్కడ లేదు. కనీసం ఇంతకు ముందైనా ఒకడు పెద్దగా ఉన్నట్లు ఉండేది. ఇప్పుడు నువ్వెవడవడరా అంటే ఉన్నారు. నువ్వెవడవ నేను తీసుకోను, ఆ పేరు చూస్తే అక్కడ ఉండేవాడు. వాని బుద్ధిహీనతనో ఏమో కానీ అందరినీ చెలరేపడం. ఇప్పుడు ఎవరు లెక్క పెట్టడం లేదు. మొత్తము గలిబిలి అవుతా ఉంది. ఒకడంటున్నాడు మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అని చెప్పి గుంపులు అవుతా ఉన్నారండి. ఇదంతా అపవాది కలిగించే యేసుప్రభు. అందుకే ఒలివకొండ ఆ ప్రసంగంలో ఆయన చెప్పినాడు ఎలాంటి దినాలు వస్తాయని. ఇవన్నీ ఊరిక సూచనలుగానే ఉంటాయి, కానీ అవి మనం తేటగా మన దినాలలోనే చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఆయన రాకడం మనం చెప్పలేము. సరే, రైట్. ఇలాగ జరిగిన తర్వాత 7వ వచనం చదువుతా ఉండేది. 7 అది మహత్యం గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీళ్లుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అనగదొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. చిన్న కొమ్ము లేచి వచ్చినట్టు ఈడే క్రీస్తు విరోధి.
ఎట్లొచ్చినాడు 3 కొమ్ములను పెరికి వీడు వచ్చినాడు అన్నట్టుగా చూస్తూ ఉన్నామండి. వచ్చినవాడు ఏం చేస్తూ ఉన్నాడు? దానికి స్థలం ఇచ్చుటకే ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండేది. చూడండి ఎట్లా ఉన్నాడు వాడు. ఈ మనుషుడండి, అంటే ఈ ఈ ఈ వ్యక్తి కొమ్ము బలము గలవాడు. ఆ దినాలలో క్రీస్తు విరోధి గురించి దానియేలు చెప్పబడతా ఉంది. వీడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము సంఘం ఎత్తబడిన తర్వాత కనబడే వ్యక్తి. కానీ ఎలాగ ఉన్నాడు? ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, ఆ మహారుద్రుడు అక్కడ కూర్చుండెను. లేదు, ఇప్పుడు 20 వచనం చదువు, ఎందుకంటే ఆ సంగతికి అంతా వెళ్తే మనకు టైం లేదు. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరు. చూడండి, కన్నులు కూడా ఉన్నాయంటే ఏంటి? చాలా యుక్తిపరుడు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అనుచరులకు ఆజ్ఞ ఇవ్వగలడండి. మనం ఒకరిని చూస్తూ ఉన్నాము, ఏం పలికినట్టే ఉండడు, కానీ అన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. అక్కడ ఇది జరగాల, ఇక్కడికి జరగాల, ఎవరితో ఏం మాట్లాడాలా, ఎవరితో అడ్డంగా మాట్లాడాలా, అవన్నీ ఇస్తూ ఉన్నాడు మన అధికారిగా ఉన్నవాడు. మీకు అర్థమైంటది. కానీ వీడు కూడా ఏం చేస్తూ ఉన్నట్టుగా అక్కడ రాయబడతా ఉంది, గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించిదిని. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు, వారిని గెలుచున్నదాయను. ఆ మాట అక్కడ నుంచి మరలా మనం వద్దాం. కానీ 13వ అధ్యాయానికి రా. ప్రకటన గ్రంథము 4వ వచనం. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘట సర్పణము నమస్కారం చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను. ఇదే కదా మనం దానియేలు గ్రంథంలో చదివినది. ఇంకేమన్నాడు? మరియు 42 నెలలు తన కార్యము జరపని అధికారం దానికి ఏర్పాటు ఆయను. ఎవరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? సాతాను. వీడు క్రీస్తు విరోధి. ఎలాగూ దేవుడు త్రిత్వమైన దేవుడు చేసినాడు, వీడు అలా చేసుకోవాలని కనపరుచుకుంటూ ఉన్నాడు. క్రీస్తు విరోధికి అధికారం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసు క్రీస్తు ఒక మాట చెప్తాను. తండ్రి అయిన దేవుడై ఉన్నవాడు మనుషునిగా తను తాను కనపరుచుకున్నాడు. దాసుని స్వరూపంలో కనపరుచుకున్నాడు. అంటే దేవుడై ఉన్నవాడు మనుషునిగా కనపరుచుకున్నాడు. సాతాను కూడా ఏం చేస్తూ ఉన్నాడు? సాతాను అయినవాడు మనుషునిగా కనపరచుకోవడానికి చూస్తున్నాడు. అనేకులు మోసపోవాలని. నేను ఎవరిని మనసులో పెట్టుకొని అనుకోవడం లేదు, కానీ ఒక విగ్రహానికి కూడా మేము జీవం పోస్తామన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారండి. ఇది చేసి అది చేసి ఏమేమో చేసి ఆ విగ్రహానికి జీవం వచ్చేలాగానే చేస్తాము. అందరూ వచ్చి గబోదిబోని మొక్కుతూ ఉన్నారు. నేను ఎవరిని తోలడానికి కాదు మాట్లాడేది. ఎలాగూ వీడు చేయగలడు అనే మాటలు మనం చూస్తున్నాం. అంతేగాక వీడేం చేస్తున్నాడు? 42 దినాలు అంటే ఇప్పుడు 11వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవాలి. ఆలయంనకు వెలుపటి ఆవరణను కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణము. అన్యులు అంటే అపవాది సంబంధులు. 42 నెలలు అక్కడ చేస్తారంటే ఇక్కడ కూడా చూస్తూ ఉన్నామండి. వీడికి ఎన్ని నెలల సమయం ఇవ్వబడింది? వీరికి కూడా అంతే 42 దినాలు. 42 నెలలు తన కార్యము జరపని అధికారం దానికి ఏర్పాటాయి. 3వ వచనం కూడా చదువు. 11:3. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపెట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. ఇవి ఎన్ని అవి ఎన్ని అంటే ఇదే మహాశ్రమల కాలంలో అపవాది తీవ్రంగా చేస్తూ ఉన్నాడు. 2 సాక్షులు తీవ్రంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇవి దినములు చెడ్డవి, ఇవి అంత్య దినాలు. పౌలు దినాలే అనుకుంటే ఆయన తల కొట్టేసినారండి. పేతురును తలక్రిందులుగా సిలువ వేసినారు. అసలు చెప్పాలి అంటే గవర్నమెంట్ వారే క్రీస్తు ప్రభుని లేక క్రిస్టియన్స్ మైనమంటూ చేసుకున్నారు. కానీ ఏం చేసినారు?
ఒక తరగతి వారు మీరు ఆయన తల్లిని పూజించాలి లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం రానే ఇచ్చిందండి పర్మిషన్. నేను చరిత్రలో ఉంది కనుక ధైర్యంగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అంటే అందరు క్రిస్టియన్స్ అని రాస్తారు కదా, డినామినేషన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పగలరా? డినామినేషన్స్ అంటే భాగాలు. మేము పలాని మెథడిస్టులం అండి, మేము లూథరనం అండి, మేము పలానా తప్పెవ్వరిది అని నేను చెప్పడానికి ధైర్యం లేదు. అందులో మంచివారు లేరని అస్సలు చెప్పలేను. అంతటా అందరూ కొందరైనా ఉంటారు, శేషం ఉంటుంది, కానీ అనేకులు మోసపోతారండి. ఎట్లా? ప్రభువాక్యం పక్కన పెడతారు, తమ కార్యాలు తమ ఇష్టానుసారంగా జరపాలని నేర్పిస్తారు. భక్తి లేదు, భయము లేదు. ఇది వీడు కూడా నేర్పించడానికి చూస్తాడండి. ఇప్పుడు క్రైస్తవత్వంలో అదే లూథర్ కూడా ఒక 500 సంవత్సరాల మార్టిన్ లూథర్, రోమన్ క్యాథలిక్ అంటే పేరు తీసుకుంటున్నానే బాధపడకండి, వాళ్ళ గురించిన సంగతులు యేసు ప్రభు అంటే ఎవరో తెలియకుండా చేసినారు. ఆయన అంత చదివి రోమిలకు రాసిన పత్రిక లేదు పోయి వాకిలి మీదనే అంతా అది రాసి పెట్టినాడండి. యేసు ప్రభువే విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడగలరు. ఆయన రాసినప్పుడు ఆయన పట్టుకోవాలని చూస్తే ఎక్కడెక్కడో తప్పించుకొని తిరిగినాడండి. ఎలాగో అది నిమిత్తం లేదు, కానీ మెట్టుకు క్రైస్తవులమైన మనము ఒకటి నేర్చుకోవాలి. మీ మతం ఏదంటే ఏమని చెప్తారు? నన్ను అడిగితే నేనేం చెప్తా, మాది మతం కాదండి, మనది మతం కాదు, ఇది దేవుడితో సంబంధం కలిగి ఉన్నటకు ఆయన నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నేను ఎలాగ జీవించాలో ఇందులో ఉన్నది. జీవించలేనప్పుడు పరిశుద్ధాత్మ నాకు సహాయం చేస్తాడు. ఎట్లా? మన బలహీనతలు ఆయన తెలుసు. పరిశుద్ధాత్మదేవా, ఇందులో నేను బలహీనుడు, నేను ఇది చేయలేను, ఇది నడవలేను, ఇది మాట్లాడలేను, ఇది చేయలేను, నేను బలం ఇస్తాను, ఆయన సహాయం చేయువాడు. ఈ మాటను పట్టుకొని నేను పలాని వారికి చెందినవారని చెప్పుకొని అక్కర్లేదు. మనం ఎవరికి చెందిన వారం కాము, కానీ దేవునికి ఇంకొక 10 నిమిషాలు ముగిస్తాను. దేవునికే చెందినవారు. ఈలాగున చదువుబాబు 13వ అధ్యాయంలో 6వ వచనం. గనుక దేవుని దూషించుటకు ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది మన దానియేలు గ్రంథంలో చదివి మరలా వచ్చే వారం కూడా నేను చెప్తాను. ఈలాగున తన నోరు తెరిచెను, వీడు పరుషులతో యుద్ధం చేస్తాడని 7వ వచనం ఉంది. 8వ వచనం చదువు బాబు త్వరగా. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమును ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారని ఉందండి. జీవగ్రంథం పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథం ఉంది, ఎవరి పేరు వారు వ్రాయబడలేదు. ఎవరి పేరు వ్రాయబడతారు? యేసు ప్రభు అని ఒప్పుకొని ఆయన మృతులలో నుండి లేచినని ఒప్పుకున్న వారి పేరే ఆయన రాసుకుంటాడు. ఆయన రక్తమే మన పాపములను కడిగి పవిత్రులుగా చేస్తుంది, వేరే ఏది పవిత్రులుగా చేయదు. నువ్వు ఎన్ని మొక్కినా, ఎన్ని టెంకాయలు కొట్టినా, ఎన్ని పూలు దండలు అవి ఇవి వేసి సాష్టాంగంగా నమస్కారం చేసినా, ఉపవాసాలున్నా ఏవి పనికిరావు. ప్రభువా, నీ రక్తాశ్రయానికి వస్తున్నాను, నా పాపమంతా నువ్వు తీసుకున్నావు, తీసుకొని బదులుగా శిక్షింపబడినవు, ఇక నేను స్వతంత్రుడను కాగా. అందుకే రోమిలకు రాస్తూ 5:1 అన్నాడు, మన విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో సమాధానము కలిగి ఉన్నామన్నాడండి. సరే, రైట్. చదువు బాబు. సరే, ఆ తర్వాత 11వ వచనం త్వరగా మరలా, ఎందుకంటే మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగం పైకి వచ్చుట చూసితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగం ఉన్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించే వారును నమస్కారం చేయునట్లు అది బలవంతం చేయుచున్నది. ఇది ఎలా ఉందో? పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు చెప్పినాడు ఆ మేడగది ప్రసంగంలో, నా వాటినే ఆయన మీకు పంచుతాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు.
వీడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు, తన గురించి ఏం చెప్పుకోవడం లేదు, కానీ ఏం చేస్తూ ఉన్నాడు, ఈ క్రూర మృగం క్రీస్తు విరోధి గురించి చెప్తా ఉన్నాడండి. నమస్కారం చేయండి. ఆయన చావు దెబ్బతిని లేచినాడు, చూడు, దెబ్బతిని లేచినాడు. క్రీస్తు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు వాడు దెబ్బతిన్నవాడు, వానికైనా జీవం ఇచ్చినట్టుగానే దేవుడే ఇచ్చినట్టు. ఎందుకంటే ఒక చోట ఉందండి ఆ మాటలన్నీ చదవాలంటే, వానికి సమయం ఇచ్చినవాడు దేవుడే. సరే, ఆ తర్వాత మనం చూసుకుందాం. వానికి టైం దొరికినది దేవుని వలన, ఆ టైం దొరికింది. సరే, మరలా చూసుకుందాం. చదువు బాబు, 11వ వచనము. మరియు భూమిలోండి మరి ఒక క్రూరమృగం పైకి వచ్చి చూసి తిని, గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పములే మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూరమృగము ఉన్న అధికారపు చేష్టలని దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించి వారును నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచున్నది. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. అగ్ని కూడా దిగి వచ్చినట్లు చేస్తా ఉన్నదండి. అగ్ని దిగి వస్తే అందరూ వీళ్ళు క్రిస్టియన్స్ అంతా ఏవో చెప్పుకుంటారు, కానీ కానీ అక్కడ చూస్తున్నాం ఎలాగో మొక్కున్నట్లుగా అపవాది చేస్తాడో. ఇప్పుడు అలా జరుగుతుంటే ఆ దినాలలో ఇంకెక్కువ చెప్పనలవి కాదు. అగ్ని ఎందుకు చేస్తున్నాడు? అరే, మీరు అనుకుంటున్నారు ఏలియా ఒక్కడే అగ్ని దించిన, మేము కూడా చేస్తాం. వీడు మేము కూడా చేస్తామని చెప్పి ఏం చేస్తున్నాడు? అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేస్తున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును. ఆ మాట చూడండి, చేయని వారిని అలాగే వెళ్తూ ఉంటే చేయి మీద రొసళ్ళ మీద నంబర్ వేసుకోమంటున్నాడు. మనకు ఆధార్ కార్డు ఉంది, అది ఉంది, కానీ యూరోప్లో ఒక చిప్ ఎక్కిస్తూ ఉన్నారు. మీరు చూసి ఉంటారు అనుకుంటా వాట్సాప్లో. ఈ మామూలు చిప్ అంటే ఆధార్ కార్డు అవి ఇవి నక్కర్లేదు, అలా పెడితే అదే వచ్చేస్తుందండి. ఇంచుమించు అలాగే ఆ రోజున వీడు ఒక నంబర్ వేస్తాడు. ఎట్లా వేస్తాడో తెలియదు. వీడు నంబర్ వేస్తాడు. నంబర్ వేసినప్పుడు 666, దాని గురించి చూద్దాం. వాడు ఎందుకు ఆ నంబర్ వేస్తూ ఉన్నాడు మనం చూసినాం కదా. ఎక్కడ 7వ అధ్యాయంలో చూసినాం. ఏంటి 7:3, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించి వరకు భూమికైనా. దేవుని దాసులకు ముద్ర ఎవరు వేస్తున్నారు? దేవుడు వేస్తున్నాడు. అరే, ఆయనైనా వేసే, మేము కూడా వేస్తున్నాం. దేవుడైనా వేసేది, అపవాది కూడా అంటున్నాడు. కానీ ఈ సంఖ్య వేరు, దాని మీద మనం తర్వాత చూద్దాము. అంతేకాక ఒక్క సంగతి మాత్రం చెప్తాను. ఈ మృగం వాడు సృష్టించే ఇది ఏం చేస్తూ ఉన్నదట, విగ్రహం. ఆ విగ్రహము యెరూషలేములో ఉంటుందని తర్వాత మనం ఆలోచన చేద్దాము. అది మాట్లాడగలదు, ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయను. మనకు నా స్కూల్లో ఉన్నప్పుడు ఇది ఆశ్చర్యం అనిపించవచ్చింది. ఇప్పుడు రోబోట్స్ అనే వాటి వీడిచి వింటా ఉన్నారా లేదా? అరే, వినడమే ఇడిచిపెట్టు. హోటల్స్, రెస్టారెంట్లో కూడా అంత చేస్తే మనుషులా లేకపోతే ఇది బొమ్మనే కనుక్కోలేకుండా ఉన్నారట. అవునా కదా బాబు? మాట్లాడడం కాదు. అరే, అమ్మకు ఒక ఇడ్లీ సాంబార్, ఊరికి ఉదాహరణ, ఇడ్లీ సాంబార్ और अच्छा वाला మసాలా దోశ, రైట్. ఏం అరే, ఎవరు తెచ్చినది?
అరే ఒక అమ్మాయి తెచ్చి ఇచ్చింది, కాదురా పోయింది విప్పితే అంత మషీనే. ఇప్పుడే అట్లా జరుగుతూ ఉంటే ఇంకా ఏఐ వచ్చిన తర్వాత, ఇంకా పలానా వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎట్లుంటారు? భేదమే ఉండదండి. కానీ మనుషులు మోసపోతారు. అదే ఇక్కడ చూస్తున్నాం. అంతేకాదు 14వ అధ్యాయంలో కూడా ఈ నొసళ్ళ మీద ముద్రగానే ముగిస్తా ఉన్నాను. 14:1. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఎక్కడ ప్రారంభించినారు? 7వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళ నొసళ్ళ మీద ఉన్న ఏదో అది అట్లనే ఉందండి. వీరు యేసు ప్రభు పిల్లలు. నీ నొసటి మీద ఉందా, నా నొసటి మీద ఉందా అంటే యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న వారికి, నటన చేసే వారికి ఉండదండి. నేను ధైర్యంగా చెప్తా ఉన్నా. మేము క్రిస్టియన్స్ అని చెప్పుకునే వారికి ఉండదు. కానీ ఆయన రక్తం చేత కడగబడి విశ్వాసులైన వారికి. అందుకే నేను కాదు, పౌలు రాసిన మాట నేను కాపీ చేస్తూ ఉన్నా. కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 13:5 అంటూ ఉన్నాడు, విశ్వాసం కలవారో కాదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోమన్నాడు. ఎందుకు రాయవలసి వచ్చింది? ఆయన కొంత డౌట్ వచ్చింది. మనం అట్లా డౌట్ పడి కాదు, కానీ శ్రద్ధ చూపుకొని సమయం ఉండగానే నటన మనకు వద్దు. ఉన్నది ఉన్నట్టుగా, అవునంటే అవును, అట్లనే మనం ప్రారంభించాను, కాదంటే కాదన్నట్టుగా. నేను మరలా ఈ 13వ అధ్యాయం తీసుకుంటాను. అప్పుడు నేను ఇంట్రొడక్షన్ ఇవ్వను. దేవుడు తన మాట చాలా ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే మరలా ఎప్పుడైనా చూద్దాము. స్తోత్రాలుడు అయిన మా పరలోక తండ్రి, దయాళుడా, చేరి వచ్చిన మా అందరికీ నీవు భద్రపరిచిన గ్రంథంలో నుండి పరిశుద్ధాత్ముడు బలపరచగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు యోహాను ద్వారా వ్రాయబడినవి మేము చదువుకుంటేవి, వినగలిగితే నేను స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కనికరించి దీవించమని, ప్రతి ఒక్కరిని బలపరచమని నాయన, అందరినీ ఎరిగిన దేవుడవు. మా ఒక్కొక్కరికి ఏదో ఒక ఆయాసం, ఏదో ఒక తొందర లేక పోలేదని ఒప్పుకుంటున్నాము. దయతో ఆదరించి క్షేమం దయచేయమని, ఇంకా మంచి విషయాల కొరకు యవన బిడ్డలు వెతుకుతూ ఉంటుండగా వారికి తోడును దయచేసి మయం పొందమని, చేసిన మేళ్లకై స్తుతిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్.